హలో ఎవ్రీవన్, ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ చాలా రోజుల నుంచి టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రాసేసినటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రీ అయిపోయినట్టే. అయితే ఇక రాయబోతున్నటువంటి వాళ్ళకి ఇది పాత పేపర్లని ఒకసారి అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటివో అంతకుముందు జరిగినటువంటి వాటికంటే కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పేపర్లని అనలైజ్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఏ ఏరియా నుంచి బిట్స్ వస్తున్నాయి అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుకనే టైం తీసుకుని నేను ఒక పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇవి మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ని కూడా క్లిక్ చేయమని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అండ్ దెన్ ఇక ఆలస్యం చేయకుండా ఈ 4వ తారీఖు ఉదయం జరిగినటువంటి ఈ యొక్క పేపర్ యొక్క ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ద న్యూస్ పేపర్ ప్రొక్లైమ్డ్ హిస్ వర్క్ యాజ్ అ సైంటిఫిక్ రెవల్యూషన్. ఇక్కడ ప్రొక్లైమ్డ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని చెప్పి అడిగాడు. చూద్దాం కింద ఇక్కడ. ఇట్ ఈస్ విస్పర్డ్ అంటే గుసగుసలు ఆడడం అండి. మమ్ముల్డ్ అంటే నోట్లో కొనుక్కోవడం అనే అర్థం వస్తుంది. హిడ్ అంటే దాయడం అని అర్థం వస్తుంది. డిక్లేర్డ్ అంటే ప్రకటించడం అని అర్థం వస్తుంది. కాబట్టి ప్రొక్లైమ్ అంటే ప్రకటించడం, అలాగే డిక్లేర్ అంటే కూడా ప్రకటించడం. ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఐ జస్ట్ గాట్ టు వర్క్ డాష్ ఆఫన్ హార్డర్ దాన్ క్లాసికల్ మ్యూజిషియన్స్. ఐడెంటిఫై ది యాంటోనమ్ ఆఫ్ క్లాసికల్. ఓకేనా, ఏ కాంటెక్స్లో క్లాసికల్కి ఆపోజిట్ వర్డ్ అనేటువంటిది అడిగాడు. కాబట్టి క్లాసికల్ అంటే సాంప్రదాయకమైన, శాస్త్రీయమైన అనేటువంటి అర్థం వస్తుంది. దానికి ఆపోజిట్ వర్డ్ చాలా ఈజీ, మోడర్న్. ఓకేనా, క్లాసికల్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి మోడర్న్. ద టీమ్ డాష్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఎట్ ప్రజెంట్. ఓకేనా, ఈ చివరి పదాలు చూడండి. నవ్ కానీ, ఎట్ ప్రజెంట్ కానీ, తర్వాత సెంటెన్స్కి ముందులో లుక్, లిసన్, సీ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం యూజ్ చేసేటువంటిది B+V1+ ఇంగ్ ఫామ్. ఇది ప్రజెంట్ టెన్స్లో ఇచ్చినటువంటిది కాబట్టి ఇక్కడ V1+ ఇంగ్ ఫామ్ ఇచ్చింది ఏది చూసుకోండి. ఇక్కడ మేకింగ్ అనేటువంటిది కూడా ఉంది, కాకపోతే B+V1+ ఇంగ్ ఫామ్ రావాలి. అంటే బీ ఫామ్స్ ఈజ్, యామ్, ఆర్. ఓకేనా, ఎట్ ప్రజెంట్ అన్నారు కాబట్టి ఈజ్, యామ్, ఆర్ +V1+ ఇంగ్ ఫామ్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ద టీమ్ ఈజ్ మేకింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. టెన్సెస్ నుంచి ఈ విధంగా అడుగుతున్నాడు, స్ట్రక్చర్స్ అడుగుతున్నాడు, లేకపోతే ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతున్నాడు. కాబట్టి టెన్సెస్ నుంచి ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 1 కాదు 3 బిట్ల దాకా వస్తున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక దీని నుంచి ఖచ్చితంగా ఒక సఫిక్స్ గురించి అయితే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. దెన్ ఐడెంటిఫై ద కరెక్ట్ సఫిక్స్ టు డిస్క్రైబ్ స్టేట్, క్వాలిటీ ఇన్ ద వర్డ్ డార్క్నెస్. డార్క్నెస్లో స్టేట్ లేకపోతే క్వాలిటీ అనే అర్థాన్ని ఇచ్చేటువంటి సఫిక్స్ ఏంటి? అసలు యాక్చువల్లీ చాలా ఈజీ ఇది. డార్క్ అనేటువంటి దానికి, డార్క్ అనేది రూట్ వర్డ్, దానికి ఉన్న సఫిక్స్ ఏంటి? NESS. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు, సింపుల్ ఇలాంటివి. ఓకేనా, ఆ సఫిక్సే ఉన్న సఫిక్సే రైట్. కాబట్టి NESS అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, షీ డిసైడెడ్ టు లెట్ హర్ హెయిర్ డౌన్ at the party after a stressful week at work. Identify the meaning of let her hair down. Let her hair down అంటే అర్థం ఏంటి? తలముడి ఇప్పుతారు ఎప్పుడు? రిలాక్స్ అయినప్పుడు కదా. రిలాక్స్ అయినప్పుడు పని ఎక్కువ చేసినటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే అమ్మాయి రిలాక్స్గా ఉందని చెప్పేసి కొంచెం లెట్ హర్ హెయిర్ డౌన్ అన్నమాట. సో దానికి వచ్చినటువంటి అర్థం అది రిలాక్స్ అవ్వడం అనేటువంటి అర్థంలో ఇది ఉపయోగించబడింది కనుక టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, చూస్ ది డెఫినేషన్ ఆఫ్ హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ అంటే వెయిట్ అని అర్థం. హోల్డ్ ఆన్ అంటే వెయిట్ అని అర్థం అన్నమాట. కాబట్టి ఆన్సర్ టు వెయిట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద వర్డ్ రైమ్ ఈజ్ ప్లేస్. ఇది డిక్షనరీ ఎంట్రీ. డిక్షనరీ అంటే రైమ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అ డిక్షనరీ దట్ ఇన్క్లూడ్స్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఆర్. ఓకేనా, వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఆర్, అలాగే వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఎస్. ఓకేనా,
ఆర్ అన్నాడు అండ్ ఎస్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది చెప్పమన్నాడు. రైమ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఆర్కి ఎస్కి అంటే ఆర్ పదాలకి ఎస్ పదాలకి మధ్యలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు స్టేట్మెంట్లు చూసుకోవాలి మనం. ఆఫ్టర్ ఆల్ వర్డ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ విత్ ఎస్ ఆర్. ఓకేనా? అన్ని పదాలు ఆర్తో స్టార్ట్ అయిన అన్ని పదాల తర్వాత ఉంటుందా? కాదు, అలా కాదు కదా, మధ్యలో ఉండొచ్చు ఇది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఓకే, తర్వాత రెండో ఆప్షన్ ఏంటి అంటే బిఫోర్ ఆల్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఎస్. బిఫోర్ ఆల్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఎస్ ఇది కరెక్టే కావచ్చు, కాకపోతే ఇంకా మిగిలినవి కూడా చూద్దాం. ఎందుకంటే ఆర్ అనేటువంటిది ఆర్తో స్టార్ట్ అయినటువంటి పదం అది. ఈ ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి పదాలన్నిటి ముందు ఉండొచ్చు అనేటువంటిది ఇది కూడా తప్పు. బిట్వీన్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఆర్ అండ్ ఎస్. ఓకేనా? ఓకేనా? ఈ మధ్యలో ఆర్ పదాలకి ఎస్ పదాలకి మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఇది. కాబట్టి దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డిక్షనరీ అనేటువంటిది అసలు సంబంధం లేనటువంటిది. బిట్వీన్ వర్డ్స్ స్టార్టింగ్, ఇక్కడ టీ మిస్ అయింది, ఇది విత్ ఆర్ అండ్ ఎస్. దట్ ఈస్ ది ఆన్సర్. Choose the sentence that correctly uses commas to set off non-essential information. ఓకేనా? నాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ని సపరేట్ చేయడానికి యూజ్ చేయబడినటువంటి కామాస్తో కూడిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. దాన్ని మనం ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. మై సిస్టర్ హూ లివ్స్ ఇన్ బాస్టన్ ఈజ్ కమింగ్ టు విజిట్. ఇక్కడ కంపల్సరీ కామా అనేటువంటిది ఉండాలి. మై సిస్టర్ హూ లివ్స్ ఇన్ బాస్టన్, ఇక్కడ చూడండి చక్కగా ఈజ్ కమింగ్ టు విజిట్. ఈజ్ కమింగ్ టు విజిట్ అనమాట. ఓకేనా? సో సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ టు ప్లే. అది వర్షం వచ్చినప్పటికీ పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకున్నారంట. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ అ కాంపౌండ్ సెంటెన్స్. అది కాంపౌండ్ సెంటెన్స్గా మార్చమన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ ది రెయిన్ సింపుల్, ఇది కాంపౌండ్ సెంటెన్స్గా మార్చాలి అనుకుంటే కనుక మనకి కంజంక్షన్స్ రావాల్సి ఉంటుంది. రైట్? సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి ఇక్కడ. చూద్దాం. ద రెయిన్ డిడ్ నాట్ స్టాప్ ద చిల్డ్రన్ ఫ్రమ్ గోయింగ్ అవుట్ టు ప్లే. ద రెయిన్ వాజ్ హెవీ సిన్స్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ ప్లే. దేర్ వాజ్ రెయిన్ బట్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ టు ప్లే. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇక్కడ ఈ కంజంక్షన్ క్లియర్గా ఉంది. దెర్ వాస్ రెయిన్ బట్ ద చిల్డ్రన్ వెంట్ అవుట్ టు ప్లే. ఐడెంటిఫై ది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంట. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏముంది చూడాలి ఇప్పుడు మనం. ద డాగ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ బోన్. రెండోది ద డాగ్ లాస్ట్ ఇట్స్ బోన్. ద డాగ్ లాస్ట్ హర్ సెల్ఫ్ బోన్. ద డాగ్ లాస్ట్ దేర్ బోన్. సో ఈ మూడు కరెక్ట్ కాదు. సో ద డాగ్ లాస్ట్ ఇట్స్ బోన్. సో దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ ఎ సీన్. ఒక సీన్ని చూపిస్తున్నటువంటి సెంటెన్స్ ఏంటి? ఐ ఫీల్ టయర్డ్ టుడే. ఓకే, అదా? కాదు. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్, ఇది క్వశ్చన్. చూడండి, ఐ ఫీల్ టయర్డ్ టుడే ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఇక్కడ ఏం సీన్లే. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ఇది ఒక ప్రశ్న, ఇంట్రోగేటివ్, ఇక్కడ సీన్ ఏం లేదు. వావ్, దట్స్ అమేజింగ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఆశ్చర్యార్థకాన్ని తెలియజేస్తుంది. ఇది కూడా సీన్ కాదు. ద గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లూమింగ్ ఫ్లవర్స్, ఇది సీన్. ఇది అక్కడ ఒక గార్డెన్ కనిపిస్తుంది, దాని మీద కూడా పుష్పిస్తున్నటువంటి పువ్వులు ఉన్నాయి, ఇది సీన్. కాబట్టి మూడు సెంటెన్సుల్లో దిస్ ఈస్ ది కరెక్ట్ వన్ అనమాట. 72 ఐడెంటిఫై ది కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్ అంట. వాక్యూమ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే VACUUM, గుర్తుపెట్టుకోండి. VACUUM ఈజ్ ది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. VACUUM. 73rd బిట్ చూద్దాం. హీ సెడ్ ఐ నీడ్ టు గో. ఆల్రెడీ చాలా ఈజీగానే ఉంటుంది ఇది, ఏం కంగారు పడద్దు. సెడ్ దట్ అవుతుంది. అలాగే ఐ ఏమవుతుంది, రెండింటి మధ్య కనెక్టింగ్ వర్డ్ దట్ అనేటువంటిది వస్తుంది. తర్వాత ఐ అనేటువంటిది హీ అవుతుంది. కాబట్టి ఇక్కడ V2 కాబట్టి ఇది కూడా నీడెడ్ అవుతుంది. టు గో అలాగే ఉంటుంది. ఓకేనా? హీ సెడ్ దట్ హీ నీడెడ్ టు గో. హీ సెడ్ దట్ హీ నీడెడ్ టు గో. హీ సెడ్ దట్ హీ నీడెడ్ టు గో. ఓకే, హీ సెడ్ దట్ హీ నీడ్ టు గో. హీ సెడ్ దట్ ఐ నీడ్
సో సెకండ్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి వీడియో ఛానల్లో ఉంది. మీరు ఒకవేళ అవకాశం ఉంటే కనుక చూడండి. ఇంకా ఇంత లేట్ అవర్లో కష్టం కాబట్టి చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఇన్విజిబుల్ క్లోక్ ఐ కుడ్ డిజపియర్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు. క్లోక్ అంటే దుస్తులు అనమాట ఇక్కడ ఉండేటువంటిది. ఇది ఎలా ఉంది? ఇది ఇఫ్ ప్లస్ V2. ఇక్కడ వుడ్ కానీ కుడ్ కానీ వచ్చి V1 వస్తుంది. కాబట్టి ఈ కండిషన్ ఏమంటాము? ఇది ఎన్నో కండిషన్ ఇది అంటే సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి చూడండి ఒకసారి, ఇక్కడ చెప్తా. ఇఫ్ ప్లస్ V1 విల్ ఆర్ కెన్ ప్లస్ V1, ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా? సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ ప్లస్ V2 వుడ్ ఆర్ కుడ్ ప్లస్ V1. థర్డ్ కండిషన్ ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? వుడ్ ఆర్ కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా? సో ఇది కండిషన్స్ యొక్క వివరం కనుక ఇది కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2, కండిషన్ నెంబర్ 3. కాబట్టి ఇది సెకండ్ కండిషన్, ఇది సెకండ్ కండిషనల్. రైట్, ఇది సెకండ్ కండిషనల్. చూద్దాం. ద టర్మ్ ఫర్ ద కిల్లింగ్ ఆఫ్ అ కింగ్, కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్ని ఏమని పిలుస్తారు? ఓకే, ఒక్కొక్క దానికి అర్థం చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆన్సర్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఒక్సారిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ వైఫ్ అన్నమాట. ప్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఫాదర్. రెజిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ అ కింగ్. ప్యారిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఎనీ నియర్ రిలేటివ్ అన్నమాట. ఓకే, నియర్ రిలేటివ్. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటి? ద కిల్లింగ్ ఆఫ్ అ కింగ్ ఈజ్ కాల్డ్ రెజిసైడ్. రెజిసైడ్ ఈజ్ ది ఆన్సర్. ఓకేనా అండి? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డోంట్ యూ డాష్ మీ జెంటిల్మెన్, డోంట్ యూ నో మీ, అంతే కదా. ఇక్కడ బీ ఫామ్ వచ్చింది కదా, డూ ఫామ్ తర్వాత ఖచ్చితంగా మనకు వచ్చేటువంటిది V1 మాత్రమే. ఓకే, కాబట్టి డోంట్ యూ నో మీ, నోస్, నోయింగ్, నోన్ అనేటువంటిది కరెక్ట్ కాదు. రైట్, నెక్స్ట్ చూస్ ది సెంటెన్స్ దట్ ఈస్ డిక్లరేటివ్. డిక్లరేటివ్ అంటే ఫుల్ స్టాప్ ఉండాలి, అది ఖచ్చితంగా స్టేట్మెంట్ అవ్వాలి. కెన్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ క్వశ్చన్. ఈ సెంటెన్స్ సంబంధించింది ఈజీగానే అడుగుతున్నాడు, ఏమీ భయపడక్కర్లేదు. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి అది కాదు. దెన్ ప్లీజ్ టర్న్ ఆన్ ద లైట్, వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్, ఇది కూడా కాదు. వావ్ దట్స్ అమేజింగ్, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి అది కూడా కాదు. షీ బేక్ ద కేక్ ఫర్ మై బర్త్డే, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకేనా? నెక్స్ట్, షీ కంప్లీటెడ్ హర్ థీసిస్ అహెడ్ ఆఫ్ టైమ్ డాష్ షీ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ హర్ సమ్మర్ వెకేషన్. సో ఆ థీసిస్ని అహెడ్ ఆఫ్ టైం ముందే పూర్తి చేశారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఎట్ అంటే అయినప్పటికీ, ఆపోజిట్ డిస్పైట్ కూడా అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు వస్తుంది. ఇవి మూడు కాదు కరెక్ట్ లింకర్స్, ఇది యాజ్ ఎ రిజల్ట్. యాజ్ ఎ రిజల్ట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ది సెంటెన్స్ వేర్ ది డెఫినెట్ ఆర్టికల్ ఈస్ యూస్డ్ బిఫోర్ ఎ ప్రాపర్ నౌన్ వెన్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ కామన్ నౌన్లా యూజ్ చేయబడినప్పుడు. ద లయన్ ఈజ్ ఫెరోషస్ తీసేయండి, వద్దు. ఇక్కడెక్కడ కూడా ఇది ప్రాపర్ నౌనే కానీ కామన్ నౌన్గా యూజ్ చేయబడలేదు. ది గ్యాంజెస్ ఈజ్ ఎ సేక్రెడ్ రివర్, ఇది కూడా ప్రాపర్ నౌనే కానీ ఇది ఇక్కడ కామన్ నౌన్గా యూజ్ చేయబడలేదు. ద గోట్, ఇది కూడా కాదు. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్, చూడండి ఇక్కడ షేక్స్పియర్ అనేటువంటిది ఇది ప్రాపర్ నౌను, బట్ ఇక్కడ కామన్ నౌన్ లాగా యూజ్ చేయబడింది. ఎలా? షేక్స్పియర్ అనేటువంటి వాళ్ళు గొప్ప కవి అనేటువంటి కామన్ నౌన్ లాగా యూజ్ చేయబడింది. కాబట్టి ఈ యొక్క ఫోర్త్ సెంటెన్స్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఓకేనా? We dash go to the concert, we get tickets. If we get tickets, టికెట్లు దొరికితే మనం వెళ్తాము కదా. ఇఫ్ అన్నారు కదా ఇక్కడ చూడండి, ఇఫ్ వీ గెట్, కాబట్టి రివర్స్ చేసుకుంటే ఇక్కడ విల్ కానీ కెన్ కానీ వస్తుంది. కాబట్టి ఇక్కడ వీ కెన్ గో, మస్ట్ కాదు. ఓకేనా? ఇంకేది ఫస్ట్ కండిషనే కాబట్టి
we can go to the concert if we get tickets. Can is the right answer. Okay, next చూద్దాం. One of the sentences contains an error in subject verb agreement. Subject verb agreementలో ఒక చిన్న తేడా తప్పు ఉన్నటువంటి సెంటెన్స్ ఉంది. దాన్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఈచ్ స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ హిజ్ ఆర్ హర్ అసైన్మెంట్. ఇది కరెక్టే. ఎవ్రీవన్ నీడ్స్. ఇది కరెక్టే. సమ్వన్ ఫర్గాట్. ఇది కూడా కరెక్టే. నైదర్ ఆఫ్ ది ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. నైదర్ ఆఫ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ ఇది సింగులర్ వర్బ్ యూజ్ చేయబడాలి. యాక్చువల్లీ ఈజ్ రావాలి, కానీ ఆర్ వచ్చింది కాబట్టి ఇదే మనకి రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఫోర్త్ వన్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అన్ ఇంటర్జెక్షన్ కరెక్ట్లీ. బ్రావో ఇక్కడ రావాలి ఇంటర్జెక్షన్. క్వశ్చన్ మార్క్ వచ్చిన తప్పు. ఓ ఐ కాంట్ బిలీవ్ ఇట్. చాలా సింపుల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏ సెంటెన్స్లోనూ కూడా మళ్ళీ రిపీటెడ్గా ఎక్స్క్లమేటరీ యూజ్ చేయాలి. ఇంకా అంటే అర్థం ఏంటి, అక్కడ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంటర్జెక్షన్ అన్నాడంటే ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తారు. యూజ్ చేసింది కరెక్ట్గా ఇది అంతే. ఓ ఐ కాంట్ బిలీవ్ ఇట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనండి? నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. ఇన్క్లూడింగ్ డాష్ ఇన్ ఎ నోటీస్ హెల్ప్స్ రెసిపియన్స్ అండర్స్టాండ్ ది టైమింగ్ అండ్ రెలవెన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఏది టైమింగ్ అండ్ రెలవెన్స్ని అర్థమయ్యేలాగా చెప్తుంది నోటీస్లో. ఓకే, సో దాని గురించి మనం ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. ద కాంటాక్ట్ పర్సన్స్ ఈమెయిల్ అడ్రస్, ద డేట్ ఆఫ్ ది ఇష్యూవెన్స్, ద కంపెనీస్ లోగో, లిస్ట్ ఆఫ్ ఆల్ రిసిపియెంట్స్. ఇవన్నీ కాదు, ద డేట్ ఆఫ్ ఇష్యూవెన్స్ అనేటువంటిది. టైమింగ్ అన్నాడు కదా చూడండి ఇక్కడ. టైమింగ్ అండ్ రెలవెన్స్ అంటే ద డేట్ ఆఫ్ ఇష్యూవెన్స్ అనమాట. ద డేట్ ఆఫ్ ది ఇష్యూవెన్స్ అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 84th బిట్ చూద్దాం. ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్పీచ్, ద సెక్షన్ వేర్ యూ ఇంట్రడ్యూస్, ఓకేనా, ద టాపిక్ అండ్ అవుట్లైన్, వాట్ యూ విల్ కవర్ ఈజ్ కాల్డ్. టాపిక్ అండ్ అవుట్లైన్, ఇంట్రడ్యూస్ కాబట్టి డైరెక్ట్గా ఇంట్రడక్షన్. కాంప్లికేషన్ ఏం లేదు, చాలా సింపుల్గా ఉన్నాయి బిట్లు. మీరు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఐడెంటిఫై ది సెంటెన్స్ విచ్ ఈస్ ఇన్ ది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏం రావాలా? V2 రావాలి, లేకపోతే వాజ్ కానీ వర్ల్ రావాలి. ఇవి వస్తే సరిపోతుంది. షీ మే కంప్లీట్ కాదు. దే విల్ ఫ్యూచర్ కాదు. ఐ యామ్ ప్రజెంట్ కాదు. హీ వాజ్ కాబట్టి చూడండి ఇది పాస్ట్ టెన్స్. కాబట్టి హీ వాజ్ రీడింగ్ అ బుక్. ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. Identify the verb tense used in the sentence. She has been working. Has been, has or have plus V1 plus ing form use చేస్తే ఇది present perfect continuous. Present perfect continuous tense. Right? అంతే ఆన్సర్. సింపుల్ రాసేసాం. Present perfect continuous tense. The book comes dash a study guide. నెక్స్ట్ స్టడీ గైడ్ కుదరదు, ఇన్ రిగార్డ్ టు కుదరదు, ఇన్ చార్జ్ ఆఫ్ కుదరదు, టుగెదర్ విత్ అనేటువంటిది కలిసి వచ్చింది అనే అర్థంలో ఉపయోగించారు. కాబట్టి 87వ బిట్ టుగెదర్ విత్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. దే ఆర్ డాష్ ఎ టైట్ డెడ్ లైన్ ఓయింగ్ టు, అప్ అగేన్స్ట్, ఇన్ కేస్ ఆఫ్, అప్ టు. దే ఆర్ అప్ అగేన్స్ట్ అనేటువంటిది దే ఆర్ అప్ అగేన్స్ట్ ఎ టైట్ డెడ్ లైన్. ఇది కరెక్ట్ ఆన్సర్. 89వ బిట్ చూద్దాం. రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఈజ్ అ గ్రోయింగ్ ట్రెండ్ ఇన్ ఇండియా. ఓకేనా? రూరల్ అర్బన్ మైగ్రేషన్ అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళటం అనేటువంటిది ప్రస్తుతానికి మన భారతదేశంలో పెరుగుతూ ఉన్నటువంటి ట్రెండ్ ఇది. డ్రివెన్ బై ద సర్చ్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ లివింగ్ కండిషన్స్. ఎందుకు? మంచి బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అలాగే మంచి జీవించే పరిస్థితులు బాగుంటున్నాయని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. దిస్ మైగ్రేషన్ ఆఫెన్ లీడ్స్ టు ఓవర్ క్రౌడెడ్ సిటీస్. ఈ విధమైనటువంటి వలస వెళ్ళడం అనేటువంటిది సిటీస్ అనేటువంటివి జనం ఎక్కువగా పెరిగిపోవడం అనేటువంటి దానికి దారితీస్తుంది.
స్ట్రెయిన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా. సో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అనేటువంటివి కూడా చాలా ఇబ్బందిగా ఉంటా ఉన్నాయి. అండ్ ఇంక్రీజ్డ్ ప్రెషర్ ఆన్ అర్బన్ సర్వీసెస్. సో ఈ పట్టణ ప్రాంతాల్లో సేవలు అందించేటువంటి వాళ్ళ మీద చాలా ఎక్కువ ఒత్తిడి అనేటువంటిది పడిపోతూ ఉంది. మైగ్రెంట్స్ ఫ్రీక్వెంట్లీ ఫేస్ ఛాలెంజెస్ సచ్ యాజ్ ఇన్యాడిక్వేట్ హౌసింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టెబిలిటీ. వచ్చినటువంటి యొక్క వలసవాదులందరూ కూడా ఈ తరచుగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అవి ఏంటి అంటే సరిపడినటువంటి నివాసాలు, తర్వాత చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో స్థిరత్వం లేకపోవడం అనేటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. హైలైటింగ్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్డ్ అర్బన్ ప్లానింగ్. అలాగే ఇంకా బాగా దీంట్లో ఉన్నతంగా చూసుకుంటే కనుక రీజనల్ స్థానికంగా అభివృద్ధి అనేటువంటిది, లేకపోతే అభివృద్ధి చేయబడినటువంటి పట్టణ ప్రణాళిక అనేటువంటి దాన్ని కూడా ఇవి దృష్టిలో పెట్టుకుంటే ఈ విధమైనటువంటి సమస్యలు మైగ్రెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఐడెంటిఫై ద ప్రైమరీ డ్రైవర్ ఫర్ రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఇన్ ఇండియా. కల్చరల్ హెరిటేజా, బెటర్ జాబ్ ఆపర్చునిటీసా, ఇంప్రూవ్డ్ రూరల్ కండిషన్సా, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్సా. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. డ్రివెన్ బై సెర్చ్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్. సో బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో సేమ్ ప్యాసేజ్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ది ఆప్షన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ డాష్ ఓవర్ క్రౌడెడ్. అసలు ఆలోచించాల్సిన పని లేదు. చూడండి ఇక్కడ, leads to overcrowded cities. So this is all about the video. బాగా రాయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఒకవేళ టైం ఉంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.